అందరికీ నమస్కారం. మిత్రులారా, పొట్ట నొప్పి, స్టమక్ పెయిన్, కడుపు నొప్పి వచ్చింది అని చెప్తుంటారు. ఈ పొట్ట నొప్పి నాకు పొట్ట నొప్పి వచ్చిందని చెప్తారు. స్టమక్ ఇస్ ద సీట్ ఆఫ్ సీక్రెట్స్ అంటారు. లోపల చాలా ఆర్గాన్స్ ఉంటాయి. అక్కడ ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే మనం కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తే పొట్టలో డిఫరెంట్ ప్లేసుల్లో ఆ నొప్పి వస్తూ ఉంటుంది. ఆ నొప్పి ఎందుకు వస్తుంది అన్నది కొంత మనం గెస్ చేయొచ్చు. మీరే దానికి డాక్టర్ కావాల్సిన అవసరం లేదు. ఎక్కడ వస్తుంది, ఏ పార్ట్లో వస్తుందో చూసుకోవాలి. మీకు పొట్టలో రైట్ సైడ్ లోయర్ అంటే ఈ హిప్ జాయింట్ దగ్గర వచ్చిందనుకోండి, వస్తే కొంత అపెండిక్స్ అంటారు కదా, ఆ ప్రాబ్లం ఉండొచ్చు. లేకపోతే ఇంటెస్టైన్స్, పేగులకు సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు. అంటే గ్యాస్ ఫామ్ కావచ్చు, అల్సర్ ఉండొచ్చు. అంటే మళ్ళీ అది ఏ టైప్ ఉంది, ఎంతసేపు ఉంటుంది, ఏ టైంలో వస్తుంది, అది వేరే విషయం. దాన్ని బట్టి మళ్ళీ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు. జస్ట్ ఎక్కడో ఒక ఐడియా కోసం అలా వస్తే దానికి సంబంధించింది. అలా కాకుండా రైట్ సైడ్ పైన వచ్చింది అనుకోండి, అప్పర్ రీజియన్ అంటాం మనం. అంటే మీ రిబ్ కేజ్ ఉంటుంది కదా, దాని కింద వస్తే మేబీ గాల్ బ్లాడర్కి సంబంధించిన ప్రాబ్లం, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, లేకపోతే లివర్కి సంబంధించి ప్రాబ్లం ఉండొచ్చు, లేదా రైట్ సైడ్ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు. మిడిల్ సెంటర్లో వచ్చిందనుకోండి, అది వస్తే ప్యూర్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది. మీ పొట్ట లోపల, స్టమక్ లోపల, పేగులు కాదు, స్టమక్ లోపల గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ప్యాంక్రియాస్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు. రిఫ్లెక్స్ ఈసోఫాజైటిస్ అంటారు. అంటే మీ పొట్టలో నుంచి యాసిడ్స్ పైకి కుడుతున్నాయి, దానివల్ల కూడా అక్కడ మిడిల్లో మీకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఎడం వైపు పై వైపున వచ్చింది అనుకోండి, నొప్పి వస్తే అది స్ప్లీన్కి సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు, మీ స్టమక్కి సంబంధించిన ప్రాబ్లం అయినా ఉండొచ్చు. మీ బొడ్డు చుట్టూ వచ్చింది అనుకోండి, అది అపెండిక్స్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు. ఎందుకంటే రేడియేషన్ అక్కడికి రావచ్చు. పక్కన ఉండేది యాక్చువల్ రైట్ సైడ్ ఉంటుంది, అది అక్కడ దాకా. అంటే ఒకటి చూడవచ్చు, మీరు రైట్ సైడ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ దాకా వస్తుందంటే మొత్తం అపెండిక్స్ వెళ్ళిందని అర్థం. ఓకే, అటువంటి అపెండిక్స్ ప్రాబ్లం ఉండొచ్చు. అలాగే ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. మీకు మీ పేగుల్లో, చిన్న పేగుల్లో ఇన్ఫెక్షన్ అయిందేమో. లెఫ్ట్ సైడు మీకు లోయర్ కింద, అంటే లెఫ్ట్ సైడు మీ గజ్జల దగ్గర, హిప్ జాయింట్ దగ్గర వచ్చింది అనుకోండి, మేబీ కాన్స్టిపేషన్ వల్ల ఉండొచ్చు. పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్, లేడీస్లో అయితే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ పైల్స్, హెమరాయిడ్స్ లాంటివి ఉండొచ్చు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం, ఐబిఎస్, దీనివల్ల కూడా రావచ్చు. అల్సరేటివ్ కోలైటిస్, పేర్లు ఏది పెట్టుకున్నా సరే, మొత్తానికి మీ లార్జ్ ఇంటెస్టైన్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యాను అర్థం. మిడిల్ సెంటర్లో మీ బొడ్డు కన్నా కింద, మిడిల్లో కొంచెం కింద, దానికన్నా కింద వచ్చిందంటే నొప్పి. మేబీ యూరినరీ బ్లాడర్, మూత్ర సంచికి సంబంధించిన ప్రాబ్లం కానీ, గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, అలాగే ప్రోస్టేట్ గ్లాండ్కి సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు. మీకు ఎప్పుడైనా సరే పెయిన్ అనేది ఈ ఫ్రంట్ సైడ్ వస్తూ, అంటే పై భాగాన్ని వస్తే అదే వెనక్కి వెళ్ళింది అనుకోండి, మేబీ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉండొచ్చు, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అయినా అయి ఉండొచ్చు. ఇవి ఎక్కడ ఒక్కొక్క పార్ట్లో కాకుండా మొత్తం బాడీ అంతా, అంటే మెల్లగా పొట్టలో అన్ని పార్ట్లు, అన్ని స్పేస్లో కూడా మెల్లగా స్ప్రెడ్ అయిపోయి టోటల్ వస్తుందంటే మాత్రం ఏదో పెద్ద ప్రాబ్లం ఇంటర్నల్ ఉంది. అటువంటి కండిషన్లో మీరు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి. జస్ట్ కీన్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏ ప్రాబ్లం అయ్యుండొచ్చు ఒక ఐడియా వస్తుంది. సరేనా?